అధ్యక్షత వహించినటువంటి తమ్మి నాగేశ్వర గారికి, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదకొండ రాధాకిషోర్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే నాతోటి మిత్రులందరికీ కూడా చాలా ఆత్మీయంగా ఉండేటటువంటి గిరిజన ప్రాంతమైనటువంటి రఘునాథపాలెం మండల గ్రామస్తులందరికీ, ప్రజాప్రతినిధులకి, మాజీ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఏదైతే మనం అందరం అనుకున్నామో అది సాధించాం. ప్రభుత్వం మారాలి అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలనుకున్నాం, అది వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు విషయం మంత్రి గారికి తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మొదలు పెడితే ఈ రాష్ట్ర సరిహద్దులో మక్తల్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రఘునాథపాలెం మండలం నుంచి ఖమ్మం నగరం నుంచి వెళ్ళి ఆయనకి స్వాగతం పలికింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అక్కడి నుంచి మొదలుపెట్టి షాద్ నగర్లో వచ్చినప్పుడు షాద్ నగర్లో కూడా కలిసి ఖమ్మం జిల్లాకి సపరేట్గా మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే అక్కడికి కూడా వెళ్ళి ఖమ్మం నగరం నుంచి, ఖమ్మం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి షాద్ నగర్లో కూడా రాహుల్ గాంధీ గారిని కలవటం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ రచ్చబండ కార్యక్రమం ద్వారా వరంగల్లో రైతు డిక్లరేషన్ పెడితే ఆ కార్యక్రమానికి కూడా వందలాదిగా మన దగ్గర నుంచి బస్సులు వేసుకొని మనం వెళ్ళాం. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రోగ్రాంతో హైదరాబాద్లో పెడితే అక్కడికి కూడా మనం వెళ్ళాం. అదే రకంగా భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టేసి ఆదిలాబాద్ పిప్పిది గ్రామం నుంచి మొదలుపెట్టేసి ఖమ్మం వరకు చేసినటువంటి పాదయాత్రలో కూడా మనందరం భాగస్వామ్యం పంచుకున్నాం. అన్ని కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి ప్రతిఫలంగా మనకున్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వర గారికి ప్రతి ఒక్క విషయం తెలుసు, కార్యకర్త బాధ ఏంటో తెలుసు, జెండా మోసినటువంటి కార్యకర్త యొక్క విలువని కాపాడే విధంగానే పనిచేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఆల్రెడీ చెప్పుకున్నారు. కొన్ని సమస్యలు అప్పుడు తిరిగినప్పుడు నా దృష్టిలో కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దీంట్లో పొందుపరిచి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాలనీ ఖమ్మం నగర్ నుంచి కలుపుతూ వైఎస్ఆర్ కాలనీ నుంచి చెరువు కొమ్మతండ నుంచి వేపుకుంట్ల మీదుగా ఒక బస్సు గతంలో నడిచేది, ఆ బస్సు ఇప్పుడు లేదు. ఆ బస్సును కూడా మళ్ళీ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ గ్రామస్తులు అనున్నారు. అదే రకంగా బుగ్గవాగు ప్రాజెక్ట్ అయితే అది తొందరగా తేవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఆయన చేసేటటువంటి వ్యవసాయం ఏ రకంగా ప్రతిఫలం ఎక్కువగా వస్తుందో ఆలోచన చేసి రఘునాథపాలెం నియోజకవర్గం, రఘునాథపాలెం మండలంలో కూడా ఖచ్చితంగా ఆ పంటల్ని సాగు చేసేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎకరం 2 ఎకరాలకి మించి లేదు కాబట్టి పెద్ద రైతులు ఎవరన్నా కొంతమంది ఉంటే వాళ్లతో మొదలుపెట్టేసి ఉద్యానవన పంటలు సాగు చేసే దిశగా, అలాగే కూరగాయలు పండించేటటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఆ ప్రాంతాలకు అనుగుణంగా ఇక మిగతా ప్రాంతాల్లో కూడా కూరగాయలు పెద్ద ఎత్తున పండించేటట్టుగా పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం మధుర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున ఇందిరమ్మ డైరీ పేరుట ఒక డైరీ ఫామ్ చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా రఘునాథపాలెం మండల ప్రజలకి దగ్గరికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన లంబాడి బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి అలాంటి పాడి పరిశ్రమ ఏమన్నా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేసినటువంటి ప్రదాత ఒక ఖమ్మం నియోజకవర్గమే కాదు, గతంలో మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ 5 సార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ తుమ్మల నాగేశ్వర గారి శిలాఫలకం మనం చూడటానికి దొరుకుద్ది. అదే రకంగా ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే రఘునాథపాలెం మండలం అగ్రగామిగా ఉంది అని చెప్పేసి చెప్పుకునేటట్టు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఏదైతే మిమ్మల్ని కలవడానికి వీళ్ళందరూ కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా చాలామంది చెప్తా ఉన్నారు, వీళ్ళని కలవడానికి మీరే నెలలోనో 2 నెలల్లోనో ఒకరోజు రఘునాథపాలెం మండలంలోని ఏదో ఒక గ్రామానికి పరిమితమై ఆ రోజు అక్కడ అందరి నుంచి మీరు వాళ్ళు ఇచ్చేటటువంటి దరఖాస్తులు తీసుకొని వాళ్ళందరి సమస్యలకు కూడా పరిష్కారం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా అనౌన్స్ చేస్తారని, బుగ్గవాగు తొందరగా నిర్మించి ఆ నీళ్ళని అన్ని చెరువులు కలుపుతూ సాగిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మంత్రివర్యులకి, వేదిక మీద ఉన్నటువంటి తమ్మి నాగేశ్వర గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం, ఇదే చింతగుర్తిలో సార్కి తెలియాలి ఒక విషయం చెప్తా ఉన్నా. ఏదైతే మెంబర్షిప్ ప్రోగ్రామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం చింతగుర్తి మీద నుంచి ఆ రోజు మలీ వెంకటేశ్వర గారు
కార్పొరేటర్గా, ఇక్కడ జెడ్పీటీఎస్గా ఉన్నారు, ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన్ని తీసుకొని ఈ చింతగుర్తి గ్రామం నుంచి 3-4 సార్లు వెళ్తే అద్దాలు కూడా దింపొద్దు, ఇక్కడ ఎవరు లేదు అని చెప్పేసినటువంటి సందర్భంలో షారుఖ్ అనేటటువంటి కుర్రాడు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే మమ్మల్ని పిలిస్తే పోవడం జరిగింది. ఆ రోజు ఒకళ్ళిద్దరు బయటకు వచ్చేసి మేము కూడా కాంగ్రెస్ అని చెప్పేసి అన్నటువంటి భయం నుంచి కూడా అక్కడి నుంచి ఈ రోజు చింతగుర్తిలో ఇంత పెద్ద సమావేశం మండలం అంతా పిలుచుకొని చేసుకునేటటువంటి సందర్భం వచ్చిందంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు గారు నమ్మి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించేందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్.